ఏ మాయా, నా మెడ. తప్పులు పొరపాట్లే కాదు, కోతి పనులు కూడా చేసి మమ్మల్ని హైరానా పెడుతోంది. జయమా, జయమా, ఆగు జయమా. అయ్యో, ఇది ఇప్పుడే అయిపోవాలా? 3 పూటలా కంపల్సరీ వేయమన్నాడే డాక్టరు. ఇప్పుడు ఎలా? మెడికల్ షాప్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? అన్నా, ఈ మెడిసిన్స్ ఇవ్వండి. నన్ను అడుగుతున్నావేంటి? అక్కడ అడుగు. అన్నా, ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఇదిగోండి అమ్మ మెడిసిన్స్. ఏమిటో ఇవాళ అందరిలోనూ నాకు ఏజే కనిపిస్తున్నాడు. ఇతను కూడా ఏజే కాదు, నా భ్రమ.
దగ్గరికి వెళితే ఏ షూ పాలిష్ చేసుకునేవాడో ఏ హెడ్ మసాజ్ చేసేవాడో అయి ఉంటాడు. పెళ్ళా? అవును. ఈ పరిస్థితిలోనా? ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో మీకు తెలుసా? నాకు వినడానికి భయంగా ఉంది. మీరు మీ కూతురు ఎక్కడ మనసు మార్చుకుంటారో అని నాకు భయంగానే ఉంది. భానుకి తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వదు. అందరినీ పిలిచి చేసుకోవడానికి ఇదేమన్నా అరేంజ్డ్ మ్యారేజా? ఏచీకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు. బెడ్ మీద పడున్న నా పెళ్ళాన్ని నడిపించి అప్పచెప్తాడా? మా ఇంట్లో మా ఆయన కూడా ఒప్పుకోడే. ఇవన్నీ కాదు, మీకు మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. నేనిక జీవితంలో మీ అమ్మాయి మొహం చూడ్ను. మీ ఆయన తిట్టినా గెంటేసినా నేను మీ ఇంటికొచ్చి పోతున్నాను. ఏ ధైర్యంతో వస్తున్నాను? ఎందుకు అవమానాలు భరిస్తున్నాను? అంజలి కోసమే కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు? ఆడపిల్ల తల్లినయ్యా నేను. నా భయాలు నాకుంటాయి. కూతురు భవిష్యత్తు కదా. ఈ శ్రీరామనవమి రోజే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? ఎంతో దూరంలో లేదే. అంజలికి నాకు మధ్య దూరం పెరుగుతుంది. ఆ భాను పెళ్లి చెడగొట్టేలా ఉంది. ఇంకేం ఆలోచించకండి. గుళ్ళో పెళ్లి మీరొక్కరూ వచ్చి నిలబడితే చాలు. అంజలికి ధైర్యంగా ఉంటుంది, లేదంటే వణికిపోతూ కూర్చుంటుంది. అయితే కానివ్వు, ఏదైతే దయింది. ఇటు ఈయన ఒప్పుకోడు, అటు ఏజే ఒప్పుకోడు. తాళి కట్టేశాక ఎవరేం చేస్తారు? దొంగ పెళ్లి చేసుకున్న మా భానునే ఇంట్లో పెట్టుకున్నారు. నేను బయటికి తెలియనివ్వను, నువ్వు బయటికి తెలియనివ్వకు. ఇదిగో ఫోటోలు మాత్రం తీయించాలి, గుళ్ళో రిజిస్టర్లో రాయించాలి, నలుగురు సాక్షులైనా ఉండాలి. పెళ్ళైపోయాక రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. ఇంకేం కండిషన్స్ ఉన్నాయో లిస్ట్ రాసివ్వండి, అవన్నీ రెడీ చేస్తాను. దానికి బదులు మీ ఆయన నొప్పించి మీ ఇంటి ముందే తాటాకు పందరేసి చేయించొచ్చుగా. ఆ మాత్రం ధైర్యం లేదు, మాట్లాడతారు. ఏంటంత చిరాకు? ఇది నా కూతురు జీవితం. తల్లిగా నేనొక్కదానే నిర్ణయం తీసుకుంటున్నాను. నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా. అవతల నీ భార్య బతికే ఉంది. లేచి తిరుగుతూ తిరగబడిందంటే చాలా తలనొప్పి అవుతుంది. అందుకే న్యాయంగా చేయాల్సినవన్నీ చేయించాలి. నీ భార్య కోమాలో ఉంది కనుక, సంసార జీవితానికి పనికిరాదు కనుక నేనింకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కూడా మాకు రాసివ్వాలి. అర్థమైందా? అలా చేస్తేనే పెళ్లి, లేదంటే లేదు. సరే, అన్నీ రెడీ చేసుకుంటాను. లాస్ట్ మినిట్లో తల్లి కూతులు గాని మాట మార్చారో జాగ్రత్త. సెట్ అయిపోయింది. సాగుతున్నాయి. ప్రభాస్
బొమ్మ కాదా? ఏజేనా? అందుకేనా నా హార్ట్ బీట్ పెరిగింది? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళు. పొమ్మంటే ఎక్కడికి పోతా? మీ గది నా గది అని వేరు గదులు లేవు. మీ గది నా గది, నా గది మీ గది, మీది నాది ఒకే గది. చాలా పో. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇలా ముసుగుతో పడుకోవడం కష్టం. అంత కష్టం నీకెందుకు? నువ్వు సుఖ నిద్రపోయే అవకాశం ఉంది. నిజమా? ఎక్కడ? రావే రా. అబ్బా ఏంటమ్మా, ఏంటి హడావిడి? బా చెప్తానుండవే. ఇదిగో చూడు, పట్టుకో. ఎలా ఉంది? చాలా బాగుంది కదా? లేటెస్ట్ మోడల్ అట. మన వీధిలో ఎవ్వరికీ ఇలాంటిది లేదు. నీకోసమే చేయించాను. ఎందుకమ్మా ఇప్పుడు? నీకు తెలీదు, ఊరుకోవే. ఇదిగో ఇది చూసావా? బంగారు తాళిబొట్టు నీకోసమే. ఇప్పుడు అవసరమా ఇవన్నీ? అవసరం అంటావేంటే పిచ్చి మొహమా? పెళ్లి జరగాలి అంటే తాళి ఉండాలి. గౌరవంగా బ్రతకాలంటే డబ్బుండాలి. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకుని కావాల్సినంత గౌరవంతో చూసుకుని బద్రి దొరికాడు. ఎన్నున్నా ఎంతున్నా నాన్న మా పెళ్లికి ఒప్పుకోవాలి కదమ్మా. ఆయనకంత ఆలోచనే ఉంటే మనకి ఏడుపులెందుకు? అన్ని తెలివితేటలే ఉంటే ఇన్ని అప్పులెందుకు? అంతా మన కర్మ. అరే, మన అమ్మాయి అదృష్టం బావుండి లక్షణమైన కుర్రాడు, లక్షలున్న కుర్రాడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు అని ఆనందపడటం మానేసి అతనికి ఇదివరకే పెళ్ళయింది అనే ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూడ్డం తెలివైన పనేనా? నాన్నని బాధ పెట్టి నేనెలా పెళ్లి చేసుకోగలనమ్మా? పోనీ ఒక పంచేయి, బద్రిని మర్చిపో. మర్చిపోయి మీ నాన్న ఏ రొయ్యలకి ఎరువులు అమ్మేవాణ్ణో లేక సినిమా హాల్లో టిక్కెట్లు చించేవాణ్ణో తెస్తాడు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఉంటావా? ఉండగలవా? మీ నాన్నని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తే నువ్వు జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి. అదే నీకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఇప్పుడు బాధపడినా రేపు మీరు ఆనందంగా ఉండటం చూసి అన్నీ మర్చిపోయి ఆయన కూడా సంతోషపడతాడు. అంతేకాదు, నువ్వు బద్రిని చేసుకుంటే అతను పోలీస్ కూడా కాబట్టి
మన కుటుంబానికి అండగా కూడా ఉంటాడు. మీ నాన్న అప్పులు తీర్చి మన కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు. మీ అక్క ఎలాగూ తన స్వార్థం తను చూసుకుని తాను ఆనందంగా ఉంటే చాలు అనుకుని మనల్ని నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఇక మాకు మిగిలింది నువ్వే. ఆ భద్రని చేసుకుని మమ్మల్ని గట్టెక్కిస్తావో లేక ఏ నుయ్యో గుయ్యో చూసుకోమంటావో నీ ఇష్టం. అంతా నీ చేతుల్లోనే ఉంది. వెళ్ళు. అలాగే సార్. దక్ష, మాయా, చిత్ర, అందరూ రండి. జయమా, ఎక్కడ చిత్రేది? బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. శ్రీరామనవమి పండగ వస్తుంది కదా. నేను శ్రీరామనవమి పండుగ వస్తుందనే ఇంట్లో అందరికీ బట్టలు నగలు తీసుకొచ్చాను. మీ అందరికీ నా చేతులతో బట్టలు తెచ్చి చాలా రోజులైంది కదా. ఇది జయమ్మకి. థ్యాంక్స్ నాన్న. ఇది దక్ష వర్ధన్లకి. ఇది కిషోర్ మాయాకి. ఇది చిత్రకి. మీరే ఇవ్వండి వచ్చాక. ఇంకా 2 కవర్స్ ఉన్నాయి. అవెవరికి? కోసం జయమ్మా. సింధు కదలలేకపోయినా మాట్లాడలేకపోయినా అన్నీ వినగలుగుతుంది, అన్నీ చూడగలుగుతుంది. ఈ శ్రీరామనవమి పండక్కి సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా చూస్తేనైనా సింధు మామూలు మనిషి అవుతుందని ఆశ. అందుకే ఆమెకు నగలు బట్టలు తీసుకొచ్చాను. చిత్రకివ్వు, తనే సింధుకిస్తుంది. ఆ కవర్ నాకేనా? నా మొహానికి బట్టలు కూడా తెస్తారా? ఏ నౌకరుకో అయ్యుంటుంది, లేదంటే చనిపోయిన ప్రవళిక ఫోటో ముందు పెట్టడానికి అయ్యుంటుంది. నిన్నే. ఏ బేకరీ, నాకా? ముసిగేసుకుంది నేను, మీరు కాదు. భాను నేను. నాకేనా? నాకు కూడా మీ అందరితో పాటు బట్టలు తెచ్చారా? నిజంగా మీ అంత గొప్ప. ఆపో. రేపు శ్రీరామనవమి పండక్కి
ఏదో ఫార్మాలిటీగా తెచ్చాను. నువ్వు మాతో పాటు కళ్యాణానికి రావద్దు. మా ప్రశాంతతని చెడగొట్టొద్దు. ఏ అక్కర్లేదా?